ఈ బిల్ గేట్స్ అనేటువంటి ఆయన చాలా కాలము నుండి ప్రపంచములోనే ధనవంతుడు. ఈయన కంప్యూటర్ ప్రోగ్రామ్స్ని కనుక్కున్నాడనమాట. విండోస్ అనేటువంటి మైక్రోసాఫ్ట్ కంపెనీని అమెరికాలో ఈయనే స్టార్ట్ చేశాడు. ప్రపంచములో అందరికంటే కూడా ఈయన ధనవంతుడు. ఆస్తిని తీసి పేద దేశాలకు దానం చేశాడు. మళ్ళీ కొద్ది కాలంలోనే మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ వెళ్ళాడు. ఎంతో ఆస్తిపరుడండి. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అన్నమాట. కోటాను కోట్ల రూపాయల ఆస్తి. ఈ ప్రపంచంలో ఎన్ని కంప్యూటర్లు ఉన్నాయో ఆ కోట్లు కోట్లు కంప్యూటర్లలో ఆయన ప్రోగ్రామే ఉండింది. ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడంటే వాళ్ళమ్మ చిన్నప్పుడే మందిరానికి సండే స్కూల్కి ఎంట పెట్టుకుని వెళ్ళేదంట. చిన్నప్పుడే మందిరానికి తీసుకెళ్ళిద్దంట. ఒక్కరోజు కూడా మిస్ చేయనీదు. ఆమె వెళ్ళేటప్పుడు అబ్బాయిని కూడా తీసుకెళ్ళి ముందు కూర్చోబెట్టిద్దంట. పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఉన్నప్పుడు బైబిల్ తీసి చదవాలి. ముందున్న వాళ్ళు చదువుతారు కదండి సహజంగా. వెనకున్న వాళ్ళు చదివితే వినపడదని ముందున్న వాళ్ళే ఎక్కువ చదువుతారు. బైబిల్ చదవమనిద్దంట. ఇంటికాడే ట్రైనింగ్ ఇచ్చి చదవమనిద్దంట. ఈ అబ్బాయి బైబిల్ చదవాలి. పాస్టర్ గారు ఫలాని వాక్యం అనగానే తీయాలి. ఈ అబ్బాయి కాకుండా కనుక వేరే వాళ్ళు చదివితే ఇంటికి తీసుకెళ్ళి నలగొట్టేదంట. చదివేలో పాటు చదివేశాడంటే వాడికంటే ముందు చదవాలి. నేను ముందు కూర్చోబెట్టింది ఎందుకో, వాడికంటే ముందెందుకు తీలా, అబ్బాయి కంటే ముందెందుకు వాక్యం చదవాలని ఇంటికి వెళితే మాత్రం నలుగే. అందుకని వచ్చిన కాడ నుంచి దోమలు గుట్టినా చేమలు గుట్టినా అటు ఇటు చూడకుండా పాస్టర్ గారికి వెళ్ళే చూస్తూ ఉంటాడంట. ఏ వాక్యం చెబితే ఆ వాక్యం తీస్తాడంట. ఆయన చెప్పదలికే బైబిల్ తీసేస్తాడు. టకటకా చదువుతాడు. చదవకపోతే ఇంటికి వెళ్ళినాక విమానం మోత. ఆ తల్లి కూడా ఆ పిల్లోడి మీద కోపంతో కాదు, చిన్నప్పటి నుండే భక్తి అవ్వాలి, చిన్నప్పటి నుండే దేవుడిలో ఎదగాలి, దేవుడంటే భయం ఉండాలి, విచ్చలవిడిగా తిరగకూడదు అన్న ఉద్దేశంతో చిన్నప్పటి నుండి అలా పెంచిందనమాట. ఆయన 119వ కీర్తన చిన్నప్పుడే చూడకుండా 7 నిమిషాల్లో చెప్పాడంట ఇంగ్లీష్లో. చప్పట్లు కొడదాం లే. హల్లెలూయా. ఆయన పెద్దోడైన తర్వాత ఏం జరిగిందంటే దేవుని దీవెన వచ్చింది. హల్లెలూయా. దేవుని దీవెన వచ్చి ప్రపంచంలోనే గొప్పోడయ్యాడు. ప్రపంచ మేధావుల్లో ఒకడయ్యాడు. నేను ఎందుకు చెబుతున్నానంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఆశీర్వాదం వచ్చిద్ది, నీ పిల్లలకు కూడా ఆశీర్వాదం వచ్చిద్ది. అందుకనే మందిరానికి వచ్చినప్పుడు నీ పిల్లలను వెంటబెట్టుకొని తీసుకొని వచ్చి వాళ్ళకి భక్తి జీవితాన్ని నేర్పించాలి, వాక్యాన్ని నేర్పించాలి, దైవజనుడు చెప్పినట్టు వింటూ నేర్పించాలి, మందిరములో ఉండే వాతావరణానికి అలవాటు చేయాలి.